నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. విజయవాడ A1 కన్వెన్షన్ హాల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. అందులో ఒక సందర్భంలో ఆయన కళ్ళు చెమర్చారని చెప్పేసి వార్తలు బయటకు వస్తున్నాయి. ఎందుకు చంద్రబాబు కళ్ళు చెమర్చాల్సి వచ్చింది, ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ CS రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. చంద్రబాబు గారు నిర్వహించినటువంటి తెలుగుదేశం వర్క్షాప్లో విజయవాడలో ఆయన ఒక సందర్భంలో కళ్ళు చెమర్చారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎందుకు ఆయన కళ్ళు చెమర్చాల్సి వచ్చింది, కళ్ళు చెమర్చడం అనుకున్నటువంటి బాధ కావచ్చు, లేకపోతే సంతోషం, అసలు ఏం జరిగింది? సో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఆయన ఎప్పుడు కూడా కళ్ళు చెమర్చడం, బాధపడటం, లేదంటే ఆయన నైరాశ్యంలోకి వెళ్ళిపోవటం, దుఃఖానికి గురి కావటం ఇవన్నీ ఉండవు సాధారణంగా. కానీ ఇవాళ జరిగినటువంటి వర్క్షాప్లో, విజయవాడలో A1 కన్వెన్షన్లో జరిగినటువంటి వర్క్షాప్లో ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు, MP కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు, అలాగే కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు ఉన్నారు, అలాగే క్యాడర్ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ ఒక శిక్షణా కార్యక్రమం పెట్టారు. ఏ శిక్షణా కార్యక్రమం అది అంటే, రాబోయేటువంటి రోజుల్లో పోలింగ్ రాబోతుంది, ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికలు ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఇచ్చున్నారు. కాబట్టి ఈ యుద్ధాన్ని మనం గెలవాలంటే గెరిల్లా తరహా యుద్ధం చేయాలి, మీరు ఏమాత్రం వెనకాడకూడదు అని చెప్పి దిశానిర్దేశం చేస్తూ ఆయన మీకు పూర్తి స్థాయిలో నేను న్యాయం చేయలేకపోయాను కొంతమందికి అని చెప్పి కళ్ళు చెమర్చారు. ఓకే, బాధపడ్డారు. ఎందుకు బాధపడ్డారంటే, తన వాళ్ళకి న్యాయం చేయలేకపోయాను, తన అనుకున్నటువంటి వాళ్ళకి న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అనేటువంటి భావనతో ఆయన కొంత కళ్ళు చెమర్చినట్టు మనకి తెలుస్తుంది ఆ వర్క్షాప్లో. కారణం ఏంటంటే, కూటమి పెట్టుకున్నారు, పొత్తు పెట్టుకోవడానికి కారణం ఏంటి? రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం మనకి, అందుకే నేను పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పి చాలా క్లారిటీగా, చాలా స్పష్టంగా ఆ వర్క్షాప్లో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడరు లీడర్లకి చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా చెప్పారు. ఈ కూటమి పొత్తు పెట్టుకోవడానికి కారణం రాష్ట్ర ప్రయోజనాలు. ఒకవేళ ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అనేది వినాశనానికి దారితీస్తుంది, ఇప్పటికే ధ్వంసం అయిపోయింది. కాబట్టి త్యాగాలకు సిద్ధమయ్యి ఇష్టం ఉన్నా లేకపోయినా కూటమి కట్టాల్సి వచ్చింది. ఈ కూటమి కట్టినటువంటి క్రమంలో ఒక తెలుగుదేశం పార్టీయే కాదు, జనసేనలో అప్పటి వరకు పనిచేసినటువంటి లీడర్లు కొంతమంది అన్యాయానికి గురయ్యారు. అలాగే తెలుగుదేశం పార్టీలో కష్టకాలంలో నిలబడి, తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి, ఆర్థికంగా సపోర్ట్ చేసి, అలాగే మానసికంగా ఇబ్బందులు పడి, భౌతికంగా కూడా ఇబ్బందులు పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి ఇప్పటి వరకు యుద్ధం చేసినటువంటి వాళ్ళకి కొంతమందికి నేను న్యాయం చేయలేకపోయాను. ఇది జనసేనలో ఇలాంటి పరిస్థితి ఉంది కొంతమంది విషయంలో, తెలుగుదేశం పార్టీలో కూడా ఆ విధంగా ఉంది. నాకు తెలుసు ఎవరెవరికి నేను న్యాయం చేయలేకపోయాను, అధికారంలోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా నేను న్యాయం చేస్తాను అని చెప్పి ఆయన కళ్ళు చెమర్చి మోగబోయినటువంటి గొంతుతోటి మాట్లాడటం జరిగింది. అంటే ఎవరెవరికి అన్యాయం జరిగింది అనేది చాలా స్పష్టంగా ఆయనకు తెలుసు. అందుకే అది గుర్తు చేసుకుంటూ ఆయన ఆ విధమైనటువంటి మోగబోయినటువంటి గొంతుతోటి మాట్లాడటం జరిగింది. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ క్యాడర్ కానీ ఒక్కసారిగా అవాక్ అయిపోయారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ స్థితిలో అలాంటి స్పీచ్ లేదంటే అలాంటి గైడెన్స్ ఇచ్చేటువంటి క్రమంలో ఈ విధంగా ఆయన బొంగురుపోయినటువంటి గొంతుతోటి, బాధాతప్త హృదయంతో కళ్ళు చెమరుస్తూ మాట్లాడారని అంటే ఆయన ఎంత బాధపడుతున్నారు లోపల అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. సో కాబట్టి ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటి? యాక్చువల్గా ఆ వర్క్షాప్ ఏంటి? చైతన్యపరచడానికి, రాబోయేటువంటి ఎన్నికలను ఫేస్ చేయడానికి, త్యాగాలకి తాడో పేడో తేల్చుకోవడానికి మనం అందరం సిద్ధం కావాలి అని చెప్పేటువంటి ప్రయత్నంలో ఎలా చేయాలి అనేది ఆ వర్క్షాప్ యొక్క ముఖ్య లక్ష్యం. కానీ ఆయన కొంతమందికి నేను న్యాయం చేయలేకపోయాననేటువంటి బాధతోటి ఆయన వ్యక్తపరిచినటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని అంతటిని కూడా ఒక రకంగా ఆలోచింపజేసింది. అంటే చాలామందికి, కీలకమైనటువంటి వాళ్ళకు కూడా, సీనియర్స్కి చాలామందికి న్యాయం చేయలేని పరిస్థితి చంద్రబాబు నాయుడుకి వచ్చింది. ఎందుకంటే బీజేపీకి 6 లోక్సభ స్థానాలు పోతున్నాయి,
10 అసెంబ్లీ స్థానాలు పోతున్నాయి షేరింగ్లో. ప్లస్ 6 లోక్సభ స్థానాలంటే మాటలు కాదు. 6 లోక్సభ స్థానాలంటే ఎప్పటివరకు అక్కడ 6 లోక్సభ స్థానాల్లో పరిధిలో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్ల పరిస్థితి ఏంటి? సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తే అశోక్ గజపతిరాజు పరిస్థితి ఏంటి? ఎంత సీనియర్ ఆయన, కేంద్ర మాజీ మంత్రి. తర్వాత బండారు సత్యనారాయణమూర్తి, ఆయన పరిస్థితి ఏంటి? ఆయనకి టికెట్ ఇంతవరకు ఫైనల్ చేయలేకపోయారు. తర్వాత కళా వెంకట్రావు, ఆయన ఏపీ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు, ఆయన పరిస్థితి ఏంటి? సో ఇలా చాలామంది, ఇప్పుడు చాలామంది రాయలసీమలో కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. మనకి ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది ఒక జగన్మోహన్ రెడ్డి, అతను కూల్చడమే, అతని ప్రభుత్వాన్ని కూల్చేయటమే మన ధ్యేయం. మీరు అర్థం చేసుకోండి. నేను కూడా బాధపడుతున్నాను మీతో పాటు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి కట్టక తప్పదు, కొన్ని త్యాగాలు చేయక తప్పదు. నేను కూడా త్యాగం చేశాను, మీరు కూడా త్యాగం చేయాల్సిందేను. ఖచ్చితంగా భవిష్యత్తులో న్యాయం జరుగుతుంది అని చెప్పేటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళని ఆయన టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ ఇది రిసీవ్ చేసుకోగలిగారు, అర్థం చేసుకున్నారా? ఈ మీటింగ్ జరిగిన తర్వాత, ఈ స్పీచ్ అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు స్పీచ్, వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడులో ఉన్నటువంటి బాధను గ్రహించారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో పార్టీ పరంగా ఒక ఇంత త్యాగం చేస్తే నియోజకవర్గ పరిధిలో మనం త్యాగం చేయడం పెద్ద గొప్పే ఉంది. ఇప్పుడు మన అల్టిమేట్ గోల్ జగన్మోహన్ రెడ్డిని దించేయటమే అని చెప్పి వాళ్ళు కూడా కొంత రియలైజ్ అయ్యారు. రియలైజ్ కావడానికే చంద్రబాబు నాయుడు చెప్పారు, రియలైజ్ కూడా అయ్యారు. సో ఇక ఆ వర్క్షాప్ యొక్క లక్ష్యం ఏంటి? రాబోయేటువంటి ఎన్నికల్లో ఒక ఫైట్ చేయాలంటే ఏంటి? గృహసార్థులను అడ్డుకోవాలి, వాలంటీర్లను అడ్డుకోవాలి. తర్వాత వీళ్ళు కాకుండా ఇప్పుడు మళ్ళీ ఒక ప్రతి పోలింగ్ బూత్కి 10 మంది హార్డ్ కోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెట్టారు, వాళ్ళని అడ్డుకోవాలి అని అంటే బూత్ స్థాయిలో ఖచ్చితంగా కమిటీలు ఏర్పాటు చేసి హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని తయారు చేసి రేపు ఎన్నికల యుద్ధానికి వెళ్ళాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం చేస్తూ రాబోయేటువంటి కురుక్షేత్రం లాంటి ఎన్నికల యుద్ధంలో గెరిల్లా తరహా ఫైట్ చేయాలి బూత్ స్థాయిలో. అలాంటి వాళ్ళని ఎంపిక చేసి మెరికల్ లాంటి యువకుల్ని తయారు చేసి పొలిటికల్ గెరిల్లాస్ని తయారు చేస్తే తప్ప మనం రాబోయేటువంటి రోజుల్లో ఎలక్షనీరింగ్ అనేది చేయలేము. కాబట్టి మీరు ఆ దిశగా వెళ్ళండి. ఈ వర్క్షాపే రేపు ఎన్నికలకి పోలింగ్ కౌంటింగ్ రోజు వరకు ఇది ఉపయోగపడాలి, ఈ ట్రైనింగ్ అనేది ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశం. ఆ బాధ్యతను పొలిటికల్ మేనేజర్స్, డిజిటల్ మేనేజర్స్, అలాగే ఎగ్జిక్యూటివ్స్, ఇలా సిస్టమ్ను దాన్ని తయారు చేసి ఆయన వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన వ్యక్తపరిచినటువంటిది ఆయన భావాలు కానీ ఆయన యొక్క ఆలోచనలను కానీ అక్కడ పాల్గొన్నటువంటి లీడర్లు కానీ క్యాడర్ కానీ అర్థం చేసుకుని ఎన్నికల దిశగా ముందుకు వెళ్ళేలాగా ఆ ట్రైనింగ్ ఉందని చెప్పి టీడీపీ భావిస్తుంది. సో వర్క్షాప్లో పాల్గొన్నటువంటి వాళ్ళని చైతన్యపరచడానికి, లేదంటే వాళ్ళని రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల యుద్ధానికి తయారు చేయడానికి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు చేసినటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రదర్శించి చూపించారు. రకరకాల సర్వేలు, రాబిన్ సింగ్ చేసినటువంటి సర్వే కానీ, లేదా చంద్రబాబు నాయుడు పర్సనల్గా చేసుకున్న సర్వే కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం కానీ, నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం కానీ, వీటన్నిటినీ వాళ్ళకి డిస్ప్లే చేసి చూపించి రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ సర్వే చెప్పినా కానీ అధికారం రాబోతుంది తెలుగుదేశం పార్టీకి అని చెప్తున్నారు. ఈ సర్వే రిపోర్ట్స్ని మీరు చూసి మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గైడెన్స్ ఇచ్చారు. దాంతో ఆ వర్క్షాప్ విజయవంతమయ్యి నూతనోత్సాహంతో తెలుగు తమ్ముళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో మరి చంద్రబాబు నాయుడు గారు కండక్ట్ చేసినటువంటి తెలుగుదేశం వర్క్షాప్లో ఆయన కళ్ళు చెమర్చారు. సో అది పార్టీ శ్రేణులకు అర్థమయ్యి సో రాబోయేటువంటి ఎన్నికలకి ముందడుగులు వేస్తే బాగుంటుందని చెప్పి ఆశిద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం దిస్ ఇయర్.